సెలబ్రిటీ మూవీ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఒక పుకారు అదే మెసేజ్ బాగుంది. ఎలా ఉండాలి, ఒక మీమ్ పెట్టి ఒక పోస్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పే మూవీ భయ్య. యా బ్రో, మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. అందరూ చూడొచ్చు. సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వెరీ యూస్ఫుల్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అయితే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి భయ్య. డూలక్కి సాంగ్ ఉంది స్టార్టింగ్, అదైతే చాలా బాగా నచ్చింది. కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే మెసేజ్. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే నిర్ధారణ రావాలి. కానీ ఎవరో ఏదో చెప్పారు చేశారని మాత్రం అది మనం మానుకుంటే మంచిది. కొండ సురేఖ గారు సమంతని అలా అన్నారు కదా, సో సేమ్ ఈ మూవీ కూడా అలానే ఉంటుంది అంటున్నారు. సో ఈ రూమర్స్ గురించి అయితే మూవీ కాదని నేను అనను. కాకపోతే ఏంటంటే ఒకరితో మనం అది లింక్ చేసి చూడకూడదని నా అభిప్రాయం. వాస్తవం ఏందనేది 4 గోడల మధ్యలోనే ఉంటది, కానీ అది బయటకు వచ్చేసరికి అది ఏదో చేసి చూపిస్తారు. సో దట్ ఈస్ రాంగ్ అని నా అభిప్రాయము. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. సినిమాలో ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది బ్రో? సినిమాలో ఏ క్యారెక్టర్ నచ్చింది? క్యారెక్టర్ అంటే ఆల్మోస్ట్ అందరూ అన్ని క్యారెక్టర్లు న్యాయం చేశారు, కానీ మెయిన్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అది ఈ సినిమా హిట్ అంటారా? ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏమంటారు? ఈ సినిమా ఈ టైంలో రావడం చాలా ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్ గా పబ్లిక్ ఆదరిస్తారు. అది కంపల్సరీ హిట్టే ఆ మూవీ. సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకుంటున్నారో దాని మీద ఉంటుందా? దాని మీద క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశారు. ట్విస్ట్ కూడా బాగానే ఉంది. లాస్ట్ లో పర్ఫార్మెన్స్ అందు కూడా చాలా బాగా నచ్చింది నాకు. హీరో హీరోయిన్స్ గుడ్, మస్ట్ వాచబుల్ మూవీ అన్న. స్టోరీ లైన్ అంటే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో ఏంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దాని మీద ఒక స్టూడెంట్ గా ఒక అందరికి ఐ లైక్ ఇట్. హిట్ భయ్య, నాకైతే నచ్చింది. ఇట్స్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి అయితే మస్ట్ ఈ మూవీ, మస్ట్ వాచబుల్, మెసేజ్ ఓరియంటెడ్ కూడా.